హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CGCR ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా పాప నిన్న సండే రోజు పిస్తా పప్పు షెల్స్తో ఒక ఆర్ట్ క్రాఫ్ట్ చేసింది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ఎలా చేసిందో. ఒక నార్మల్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంది. వాటిని 2 కలర్ పేపర్స్తో పేరప్ చేద్దామని ఎల్లో ఇంకా బ్లూ కలర్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసేసి దానికి అంటుపెట్టింది ఫ్రెండ్స్. పిస్తా షెల్స్కి తన దగ్గర ఉన్న వాటర్ కలర్స్ తోటి పెయింట్ వేసేసింది. రెడ్ కలర్వి ఒక 7, బ్లూ కలర్వి ఒక 3 వేసేసింది. సింగిల్ కోడ్ తోటి కలర్ బాగా రావట్లేదని సెకండ్ కోడ్ కూడా వేసింది ఫ్రెండ్స్. తర్వాత పెన్సిల్తో ఒక పాట్ని డ్రా చేసుకొని దాని మీద మళ్ళీ అదే పెయింట్స్తోని బ్లాక్ కలర్ పెయింట్ తోటి రెండోసారి కూడా పెయింట్ వేసింది, కొంచెం థిక్గా కనపడడానికి. అదే పెయింట్స్తో గ్రీన్ కలర్ లీఫ్లాగా డ్రా చేసుకుంది. ఆ లీవ్స్ ఎడ్జెస్కి తన పిస్తా షెల్స్తో పెయింట్ వేసుకున్న వాటిని అంటుపెట్టింది ఫ్రెండ్స్. ఆ కార్డ్బోర్డ్ షీట్కి రెడ్ కలర్వి బ్లూ కలర్వి 2 అంటుపెట్టేసింది. పాట్ ఎంటీగా ఉందని చెప్పేసి పాట్ లోపల డిజైన్ డ్రా చేసి తన దగ్గర ఉన్న స్టిక్ పెన్స్, గ్లిటర్ పెన్స్ వాడి ఆ పాట్ లోపల మొత్తం ఫ్లవర్స్ తోటి కొంచెం డిజైన్ చేసి డెకరేట్ చేసేసింది ఫ్రెండ్స్. దానికి కలర్స్ వేసేసింది. బార్డర్ ఎంటీగా ఉందని బార్డర్ కూడా డిజైన్ చేసింది ఫ్రెండ్స్. ఎడ్జెస్కి డిజైన్ చేసి దానికి కూడా లీవ్స్ పెట్టేసింది. మొత్తం పెన్సిల్తో డ్రా చేసుకుంది ఫస్ట్ అయితే, తర్వాత దాని మీద పెయింట్ వేసుకుంది ఫ్రెండ్స్. తన దగ్గర ఉన్న గ్లిటర్స్తో మొత్తం దిద్దేసి బార్డర్ ఇచ్చింది ఫ్రెండ్స్. బార్డర్ ఇచ్చినాక లుక్ చేంజ్ అయింది. పార్ట్ పై వైపున మాత్రం కొంచెం పెద్ద బార్డర్ వేసి రెయిన్బో కలర్స్ లాగా కలర్స్ నింపి సెట్ చేసింది దాన్ని. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు ఇలా చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేయడం వల్ల వాళ్ళకు సొంతంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఇంకా ఫోన్స్కి, టీవీలకు, సోషల్ మీడియాలకు దూరంగా ఉంటారని ఇలా అప్పుడప్పుడు కొన్ని క్రాఫ్ట్లు చేయిస్తాను మా పిల్లలతో. పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా చేస్తారండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.